నమస్తే అన్న, అందరికీ నమస్కారం. తిరుమల వెళ్లే శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. అలాగే గతంలో మనం చూసుకుంటే తిరుపతి లడ్డు ఏదైతే ఉందో ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. అలాగే హిందువులు ఎంతో పవిత్రంగా అయితే ఆ యొక్క లడ్డును భావిస్తారు. శ్రీవారిని దర్శనం చేసుకున్న తర్వాత లడ్డూను కూడా అంతే విధంగా అయితే శ్రీవారి భక్తులు అయితే తింటూ ఉంటారు, దాన్ని ప్రసాదంగా స్వీకరిస్తారు. అటువంటి లడ్డు ఇటీవల కల్తీ అయిందని చెప్పేసి చాలా వార్తలు వచ్చాయి. దీంతో హిందువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా బాధపడ్డారు. అలాగే దీనికి సంబంధించి విచారణ జరపాలని చెప్పేసి చాలా మంది డిమాండ్ చేశారు. అలాగే దీనికి సంబంధించి గత ఏడాది తిరుమలలో కల్తీ నెయ్యి వ్యవహారం దుమారం రేపిన సంగతి అందరికీ తెలిసిందే. దీంతో నెయ్యిని సూక్ష్మ స్థాయిలో పరీక్షించేందుకు అవసరమైన యంత్రాలు ఏర్పాటు చేస్తామని చెప్పి టీటీడీ ఈవో శ్యామలారావు గారు ప్రకటించారు. తాజాగా నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు 70 లక్షల విలువైన 2 పరికరాలను విరాళమిచ్చింది. జర్మనీ నుంచి తిరుమలకు తీసుకువచ్చి ల్యాబులో అమర్చారు. వీటితో నెయ్యి కల్తీని 100% గుర్తించవచ్చని చెప్పి ఆయన వెల్లడించారు. రాబోయే రోజుల్లో తిరుమల శ్రీవారి లడ్డులో ఎటువంటి కల్తీ జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నట్లు ఆయన తెలిపారు. ఏది ఏమైనా సరే తిరుమలలో ఎటువంటి అపవిత్రమైన పనులు జరగకూడదని చెప్పేసి మనం అందరం కోరుకుందాం. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.